మా వలన ప్రాబ్లం జరిగితే మాత్రం జెన్యున్గా వెళ్ళి అసలు బిల్డింగ్ తీసుకోమమ్మా, వాళ్ళకి ఏదో ఒకటి కాంప్లిమెంట్ ఇస్తాము అని. కానీ మా తప్పు లేకుండా ఎవరైనా మాట్లాడినప్పుడు కూడా ఇంకా బిల్ తీసేయమంటాను. ఎందుకులే ఆర్గ్యూ ఎందుకంటే మనకి ఎప్పుడో జరుగుతుంది, దాని గురించి మళ్ళీ మనకి ఎందుకు అని చెప్పేసి, అది కూడా వాళ్ళు హ్యాపీగా లేనప్పుడు మనకి ఎందుకు ఆ మనీ ఎందుకు అని చెప్పి నేను వద్దని చెప్పేస్తాను. అదే ఇప్పుడు ఒక్కొక్కసారి మీరు చెప్పారు కదా, అది ఒక్కొక్కసారి జరుగుద్దమ్మా. ఏమవుతుందంటే అది కూడా చాలా టాస్క్ అమ్మా. ఇప్పుడు మాకు కుక్కర్ పలావులు కేఓటీలోనే అంటే ఈ వస్తాయి కదమ్మా, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఉంటాయి. కాదే ఇద్దరు ఉంటారు మనకి మామూలుగా చదివి మొత్తం అంతా ఆర్డర్స్ అంతా ఇప్పించేయడానికి. ఇలా వీళ్ళు రాసుకుంటారు, కోడి పలావ్ ఇన్ని, మాంసం పలావ్ ఇన్ని, పండు మిర్చి, మళ్ళీ గోంగూర ఇవన్నీ రాస్తూ ఉంటారు, రాసి ఇస్తారు. మళ్ళీ ఈలోపు టప్ 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 మళ్ళీ ఆర్డర్స్ వచ్చేస్తాయి. అక్కడ ఎక్కడో ఒకటి మర్చిపోయారనుకోమా వీళ్ళు రాయటం, బాగా బిజీగా ఉంటారు కదా, బిజీగా ఉన్నప్పుడు బై మిస్టేక్ అది కుక్కరా లేకపోతే మామూలు గోంగూర మాంసం పలావా అనేది కూడా ఒక్కొక్కసారి ఆ స్పీడ్లో చూడరు. సో అందుకని ఏంటంటే ఒక 15 కోడి అని చెప్తే అక్కడ 16 17 ఉండొచ్చు. అప్పుడు ఒక్కొక్కసారి ప్రాబ్లం అయిపోతుందమ్మా. అప్పుడు మళ్ళీ వాళ్ళని అడిగి అంటే పర్లేదు చాలా వరకు జెన్యున్గా పర్లేదు అంటారు. ఒక్కొక్కళ్ళు హరీగా ఉంటారు, అంటే వాళ్ళకి వెళ్ళిపోవాలి పని ఉంటుంది, అదే వేరేగా కాదు. అప్పుడు కొంచెం రిక్వెస్ట్ చేస్తే ఏం చేస్తారంటే పర్లేదండి నెక్స్ట్ టైం ట్రై చేస్తాము, మామూలు మాకు ఇచ్చేయండి అంటే అప్పుడు సౌత్ ఇండియన్ పలావ్ లేకపోతే బిర్యానీనో ఏదో ఒకటి ఇస్తే ఓకే అని అర్థం చేసుకునే వెళ్తారు. తప్పితే అంటే నన్ను ఒక అమ్మలాగా ఒక సిస్టర్ లాగా అంటారే తప్పితే ఎవ్వరు కూడా అసలు దాని గురించి దాన్ని ఫైట్ చేయటం కానీ అట్లా కానీ లేదు.